అందరికీ ముందుగా నమస్కారం. నా పేరు గిరి. పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని, భక్తు మించి చెప్పాలంటే భక్తుని. ఈరోజు ప్రెస్ క్లబ్లో చూసుకున్నట్లయితే అక్క ఎవరో పేట ఆర్టిస్టు నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేస్తుంది. ఆమె యాక్టింగ్ చూస్తే నాకు చాలా నవ్వొచ్చింది, హాస్యాస్పదంగా ఉంది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి నుండి ఈ కథ అంతా నడిపిస్తున్నారు అని క్లియర్గా అర్థమైపోతుంది. అక్క, నువ్వు ఎక్కడి నుండి వచ్చినావో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కొన్ని కోట్ల మందికి తెలిసిన వ్యక్తి. ఇండియాలో కాదు, ప్రపంచంలో ఎక్కడ పోయినా గుర్తుపట్టే వ్యక్తి. ఆయనను పట్టుకొని ఆయన ఫోటో పెట్టుకొని మీరు చెప్పుతో దాడి చేయడం కరెక్టేనా? అది ఎంతవరకు కరెక్టు? మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఆయన మీద ఒక ఈగ వాలితేనే తట్టుకోలేరు అభిమానులు. మీరు అలాంటిది ఆయన ఫోటో పట్టుకొని అలా దాడి చేయడం మంచిదేనా? మీ స్థాయికి మించి మాట్లాడితే బాగుంటుంది. ఆయన కాలి గోటికి కూడా సరిపోని వాళ్ళు ఈయన ఇవాళ ఆయన గురించి మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంది. ఆయన చేసిన దాన ధర్మాలు ఎన్నో. ఆయన చేసిన దాన ధర్మాలు మీరు అందులో ఒక ఇంచు మందంగినా ఎవరు చేయలేదు. గిన చెప్పుకుంటూ పోతే చాలా చేశాడు. కరోనా టైంలో కానీ మీరు ఒక ఆడబిడ్డ అయ్యి మీరు మిగిలిపోయారు. అదే ప్లేస్లో మీ ప్లేస్లో ఒక మగ వ్యక్తి ఉంటే ఆ పరిణామం వేరేలాగా ఉండేది. ఆయనకు పిచ్చిగా అభిమానించే అభిమానులు ఉంటారు, అభిమానానికి మించి భక్తులు అంటారు. అది ఆ అభిమానాన్ని ఎవరు ఆపలేరు. ఒకవేళ మీరు కనిపిస్తే దాడి చేస్తే మీ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఆయన స్థాయి ఎక్కడ, మీ స్థాయి ఎక్కడ? మీ స్థాయికి తగ్గట్టుగా మాట్లాడితే బాగుంటుంది. నాకు మీ వీడియో చూసినప్పటి నుండి మైండ్ అసలు పనిచేయట్లేదు. ఆవేశం ఆపుకోలేకపోతున్నాను. నాకు ఆయనను అంటే పిచ్చి, అసలు చచ్చిపోయేంత అభిమానం. కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. ఆయన ఎవరి కోసం వచ్చాడు? అసలు జనాలకు మంచి చేస్తుంటే ఈ విధంగా దూషణ చేయడం ఏంది అని పిచ్చిలేసిపోతుంది. మీరు ఈ విధంగా మాట్లాడడం, ఆ ఫోటో పెట్టుకొని చెప్పు దెబ్బలు కొట్టడం కరెక్టేనా? ఆ వీడియో చూసినప్పటి నుండి మా రక్తం మరిగిపోతుంది, పిచ్చిలేసిపోతుంది, మైండ్ పనిచేస్తలేదు. నా మైండ్లో ఎక్కడికి వెళ్ళినా కానీ అదే వీడియో రన్ అవుతుంది. మీరు ఒక ఆడబిడ్డ అయ్యండి, మిమ్మల్ని ఏమనాలో అర్థమవుతలేదు. సిగ్గుసేరం ఉండాలి. మా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, కానీ ఈ మాట అనవద్దు అనుకుంటున్నా. కాకపోతే మీరు చేసిన ఆ సిచ్యువేషన్ బట్టి నాకు ఏం మాట్లాడాలో అర్థమవుతుంది. ఇట్లా షివరింగ్ అవుతుంది. పిచ్చి అయినా అంటే చచ్చిపోయే అభిమానం. ఆ వీడియో చూసినప్పటి నుండి ఏం మాట్లాడాలో ఏం చేయాలో కానీ అర్థమవుతలేదు. నేనే ఈ సిచ్యువేషన్లో ఉంటే మిగతా అభిమానులు అందరూ అలా ఉండరు కదా. ఈ జర్నలిజం పేరుతో చాలామంది నోటుకొచ్చినట్టు మాట్లాడుతారు. అవి బంద్ చేసుకుంటే చాలా బాగుంటుంది. విశ్లేషకులు అంటున్నారు. ఎవరికిరా మీరు విశ్లేషకులు? ఎవరికిరా మీరు ప్రొఫెసర్లు? నీ ఇంటికి నువ్వు రాజు కావచ్చు, వేరే వాని ఇంటికి కాదు కదా. ఈరోజు ఒక చిన్న పిల్లవాడికి చెప్తేనే వాళ్ళ ఇంట్లో వినట్లేదు. నువ్వు అంత పెద్ద స్థాయి వ్యక్తిని పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్ట్? ఆల్రెడీ క్షమాపణ చెప్పినావు, మేము అయిపోయింది. రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఈ ఉసుగొల్పడానికి కాకపోతే, రెచ్చగొట్టడానికి కాకపోతే ఏంది ఇది? బిడా ఖబర్దార్, మేము ఒకటే చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదు, గుర్తుపెట్టుకోండి. మాకు బూతులు వచ్చు, మాట్లాడగలం, కానీ మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారం అలాంటిది. అందుకే ఆగిపోతున్నాం. నోటి వరకు బూతులు వస్తున్నాయి, కానీ ఆడపిల్లవని అదుపులో పెట్టుకుంటున్నాం. తక్షణమే నువ్వు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోపోతే, క్షమాపణ చెప్పకపోతే నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బిడ్డ గుర్తుపెట్టుకో. బహిరంగంగా ఈరోజు ఎలా అయితే ప్రెస్ మీట్ పెట్టి చెప్పుదాడి చేసిన ఫోటో పైన అలాగే వచ్చి నువ్వు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఒక్కడి పైన ఏంద్రా మీరు అంతా మూట కట్టుకొని వచ్చి పవన్ కళ్యాణ్ పైన దాడి? కొన్ని కోట్ల మందికి దానం చేసిన దేవుడు పవన్ కళ్యాణ్ గారు. మీకు అవి కనిపించవు, సాయం చేసేవి ఎక్కడ కనిపించవు. కానీ మనం ఫేమస్ కావడానికి రాత్రే ఎలా ఫేమస్ కావాలంటే పవన్ కళ్యాణ్ తిట్టాలి, ఫేమస్ కావాలి. ఇది బాగా అలవాటు అయిపోయింది అందరికీ. ఎవరెవరైతే పవన్ కళ్యాణ్ గారు నోటికి వచ్చినట్టు మాట్లాడారో తక్షణమే క్షమాపణలు చెప్పాలి. జై హింద్. మిత్రులందరూ కూడా ఈరోజు గమనించాలి. గిరి లాంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎంతోమంది, ఎన్నో కోట్ల మంది పుట్టుకొస్తుంటారు. వీరికి మీరు ఏం సమాధానం చెప్తారో చెప్పండి. రేపు రోజున ఈరోజు కొంతమంది లిల్లిపుట్లతోని కొంతమందికి అమ్ముడు పోయి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పైన, పవన్ కళ్యాణ్ గారి చిత్రపటం పైన మీరు చెప్పుల దాడి చేస్తారు కదా. ఇది ప్రజలు, మరి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా అందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. ఇలాంటి అభిమానులు ఎన్నో కోట్ల మంది ఉన్నారు. వీళ్ళ మధ్యలో నుండి ఎట్లా తప్పించుకొని తిరుగుతారో కూడా మేము కూడా చూస్తామని మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా వెనుకకి తీసుకోవాలి. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఈ విధంగా మాట్లాడొద్దని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి జర్నలిజం కూడా చెప్పాల్సిన అవసరం, బాధ్యత మీ పైన ఉంది. మీరు ఎందుకు చెప్పలేరో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. ఇది కూడా యావత్ 2 రాష్ట్ర ప్రజలు కూడా దీన్ని గమనిస్తారనే మాట మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఇక్కడ ఉంది. రాష్ట్రాలలో ఏందిరా ఈ నుల్లి పొద్దుగాలు లేస్తే
అంటే మీరు కేవలం స్టూడియోలలో మరియు యూట్యూబ్లలో కనిపించడం కోసమే మీరు చేస్తున్నటువంటి నాటకం అని చెప్పి కూడా మీరు ఈరోజు ఎంతమంది అయితే మాట్లాడారో ప్రెస్ ముందు ప్రతి ఒక్కటి క్లియర్ కట్గా యావత్ ప్రజానికానికి అందరికి కూడా అర్థమవుతుంది. మీరు ఉద్యమకారులాగా మాట్లాడినట్టు లేదు, ఒక పేరుడ్ ఆర్టిస్ట్ లాగా మాట్లాడుతున్నట్టు క్లియర్ కట్గా అర్థమవుతుంది.